ఇక ఐపీఎల్లో ఈ ఏడాది ఆర్సీబీ కథ ముగిసింది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్లస్ 17 పరుగుల వద్ద బోల్ట్ వేసిన బంతికి అద్భుతమైన క్యాచ్ పట్టాడు రామన్ పవెల్. అయితే బోల్ట్ మాత్రం పవర్ ప్లేలో భయపెట్టాడని చెప్పుకోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 33 పరుగులు చేసి అవుట్ కాగా, ఇక క్యామరాన్ గ్రీన్ 21 బంతుల్లో 27 పరుగులు చేసి వెనుతిరగగా, ఇక రజత్ పట్టిదర్ ఆడుతూ ఉండగా ధ్రువ్ జురెల్కి అయితే ఒక ఈజీ క్యాచ్ ఇచ్చాడు. కానీ ఆ క్యాచ్ అయితే ధ్రువ్ జురెల్ విడిచిపెట్టాడు. అయినా కూడా దాన్ని పెద్ద స్కోర్గా మార్చలేకపోయాడు రజత్ పట్టిదర్. 22 బంతుల్లో 34 పరుగులు చేసి అవుట్ కాగా, ఇక మ్యాక్స్వెల్ అయితే ఈ సీజన్లో ఆడేదే లేదంటూ కంకణం కట్టుకున్నట్టున్నాడు. బ్యాటింగ్లో అయితే ఒక్క మ్యాచ్లో కూడా తనదైన ఇన్నింగ్స్ ఆడలేడు. అప్పటికే ఆర్సీబీ వికెట్లు పోయి సతమతమవుతూ ఉండగా తాను వచ్చిన మొదటి బంతికే సిక్సర్ కొట్టపోయి ఈజీగా చేతిలోకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇక మహిపాల్ లొమ్నూర్ మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు. 17 బంతుల్లో 32 పరుగులు చేసి 2 సిక్స్లు 2 ఫోర్లతో ఆడాడు. కార్తిక్ ఈ మ్యాచ్లో విఫలమవ్వడం ఆర్సీబీ టీంకి ఇది నిజంగా ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. డీకే అయితే 13 బాల్ ఆడి 11 రన్నులు మాత్రమే చేశాడు. ఇక ఆర్సీబీకి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 172 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్లో ఆవేష్ ఖాన్ 4 ఓవర్లు వేసి 44 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. సందీప్ శర్మ చాహల్ చెరో వికెట్ తీసుకోగా, బోల్ట్ అయితే అదరగొట్టాడని చెప్పుకోవచ్చు. 4 ఓవర్లు వేసి 16 రన్లు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముఖ్యంగా తన ఎకనామీ అయితే 4 ఉంది. ఇక అశ్విన్ కూడా నిన్న అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసి 19 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక 173 పరుగులతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ అయిన క్యాడ్మోర్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మ్యాచ్లో అయితే జైస్వాల్ కూడా రాణించాడు అని చెప్పుకోవచ్చు. జైస్వాల్ 30 బంతుల్లో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 22 షాట్ ఆడదామని కీపర్కి క్యాచ్ ఇచ్చి తన హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు జైస్వాల్. సంజు శాంసన్ కూడా 13 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, రియాన్ పరాగ్ 26 బంతుల్లో 36 పరుగులు చేయగా, ఇక ధ్రువ్ జురెల్ 8 పరుగుల వద్ద రన్అట్ కాగా, ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన సిమ్రన్ హెట్మేర్ 14 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇక ఆఖరిలో మ్యాచ్ అయితే కొంచెం టెన్షన్గా రాగా, ఇక రామన్ పవెల్ అయితే మ్యాచ్ని ఫినిష్ చేశాడని చెప్పుకోవచ్చు. 8 బంతుల్లో 16 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు రామన్ పవెల్. ఇంకో ఓవర్ మిగులుండగానే రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో విజయాన్ని సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అశ్విన్కి రాగా, రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ విజయంతో ఈ 24న జరగబోయే ఎస్ఆర్హెచ్తో ఢీకొట్టబోతున్నారు రాజస్థాన్ రాయల్స్. ఇక క్రికెట్ అభిమానులకు నిజంగా ఇదైతే ఒక సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దినేష్ కార్తిక్ అయితే ఇక ఐపీఎల్కి గుడ్ బై చెప్పేశాడు. ఇక ఈ మ్యాచ్తోనే డీకే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇంకా ఆర్సీబీ వాళ్ళైతే వేరే లెవెల్లో పోరాడి ప్లే ఆఫ్లోకి క్వాలిఫై అవ్వడం అండ్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోవడం ఆర్సీబీ వాళ్ళకైతే నిజంగా ఇది ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇక ఆర్సీబీ ఓడిపోవడానికి కారణాలు ఏంటో, అలాగే మ్యాక్స్వెల్ని ఆర్సీబీ టీంలో ఉండాలా వద్దా అనేది కామెంట్ చేయండి.